అసలు షేక్ హసీనా వెళ్ళిపోయి దాదాపు 9-10 నెలలు అయిపోయింది. ఇంకా ఎందుకు బంగ్లాదేశ్లో ఎన్నికలు పెట్టలేదు? అసలు బంగ్లాదేశ్లో ఎన్నికలు ఎందుకు జరగట్లేదు? ఫ్రీ ఫెయిర్ ఎన్నికలు అనేవి ఎప్పుడైనా ప్రజాస్వామ్యానికి ప్రతీకలు అన్నమాట. బంగ్లాదేశ్లో అలాంటి ఎన్నికలు రావట్లేదు ఎందుకనే క్వశ్చన్. మన భారతదేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ ఒక మాట అన్నారు. ఇండియా తీవ్రమైన కన్సర్న్ వ్యక్తం చేస్తుంది. అసలు ఎటువంటి డ్యూ ప్రాసెస్ లేకుండా అవామీ లీగ్ని ఎలా బ్యాన్ చేస్తారు? ఇది నిజంగా కన్సర్నింగ్ డెవలప్మెంట్. మనకు తెలుసు భారతదేశం ప్రజాస్వామ్యం. మనం ఏం కోరుకుంటున్నాం? మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కథనం ప్రకారం చుట్టుపక్కల దేశాల్లో డెమోక్రటిక్ ఫ్రీడమ్, ముఖ్యంగా పొలిటికల్ స్పేర్లో కూడా స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటాం అనమాట. ఫ్రీ ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ ఎలక్షన్స్ అనేవి బంగ్లాదేశ్లో జరగాలి. ఎందుకంటే అవి భారతదేశం యొక్క అంతర్గత భద్రతకు కూడా ఇవి చాలా అవసరం అనమాట. మనకు తెలుసు ఇండియా బంగ్లాదేశ్ లాంగెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటే 4096 కిలోమీటర్స్ అనమాట. బంగ్లాదేశ్లో ఏ ఇబ్బంది జరిగినా దాని రిపర్కషన్స్ భారతదేశం మీద ఉంటాయన్నమాట. అయితే బంగ్లాదేశ్ ఇంటరీమ్ గవర్నమెంట్ యొక్క చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనిస్ మాత్రం మేము ఎప్పుడు ఎన్నికలు పెట్టుకుందాం, ఏ పార్టీని బ్యాన్ చేస్తాం, ఇవన్నీ కూడా మా అంతర్గత విషయాలు, అది మా సోవరిన్ విల్, మీరెవరో ప్రశ్నించడానికి. అవామీ లీగ్ చాలా వ్యతిరేక కార్యకలాపాలు చేసింది. అవామీ లీగ్ వల్ల చాలామంది థ్రెట్ ఉంది, అందుకే మేము బ్యాన్ చేస్తాం, మీరెవరు దాన్ని ప్రశ్నించడానికి అంటున్నారు అనమాట.